జరుగుతుంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించే అద్వానీ బలం తగ్గుతూ వస్తోంది. తాను ప్రధాని రేసులో లేనని ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు అద్వానీ. ఆ పదవికి సుష్మా స్వరాజ్ ను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా అంతా మోడీ జపం చేయడం అద్వానీ మింగుడు పడడం లేదు. ఎంత వాదిస్తున్నా అంతా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కోరడం అద్వానీని ఇబ్బంది పెట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ కూడా మోడీయే కాబోయే ప్రధాని అంటూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఆఖరికి ప్రధాని అభ్యర్థి గురించి ఎవరూ మాట్లాడొద్దని రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చినా నేతలు మాత్రం మోడీకే తమ ఓటంటూ అతన్ని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చారు. అద్వానీ వయస్సు ఇప్పుడు 86 ఏళ్లు. మరో ఏడాదిలో జరిగే ఎన్నికలు ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆయనకు ప్రధాని దక్కే అవకాశం లేకపోలేదు. అయితే అద్వానీకి ఇప్పుడు మోడీ అడ్డంకిగా మారాడు. ఇక ఎలాగో తనకు ఆ పదవి దక్కదనే నిర్ణయానికి వచ్చేసిన అద్వానీ ఎవరి కోసమో తాను పార్టీకి సేవ చేయడం ఎందుకనుకున్నారో ఏమో పార్టీలోని 3 పదవులకు రాజీనామా చేసేశారు. పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా చేయడం బాధాకరమన్నారు పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని రాజీనామా ఉపసంహరణకు అద్వానీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఆయన. बात करने के बाद बताऊंगी, पर मैं आश्वस्त हूँ कि हम मना लेंगे उनको। हमारे लिए बहुत दुर्भाग्यपूर्ण है कि उन जैसा व्यक्ति, हमारा शीर्ष नेता, हमारा बुजुर्ग घर का इस तरह इस्तीफा दे, पर हम मना लेंगे। हम मना लेंगे, हम मोदी जी की वजह से नहीं, हम मना लेंगे उनको। हम जाके बात करने दीजिए, जाके बात करने दीजिए, मुझे जाके बात करने दीजिए। मुझे कुछ मालूम नहीं है, केवल फोन पर इतना कहा है मैंने कि मैं आ रही हूँ, मैं जाकर बात करूंगी और अंदर से विश्वास लेके जा रही हूँ कि मैं उन्हें मना लूंगी, हम मिलकर मना लेंगे। అద్వానీ రాజీనామాపై జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ స్పందించారు. ఆయన ముందు